ఒకప్పుడు పర్షియా రాజ్యంలో తల్లిదండ్రులు లేని ఒక అనాథ అమ్మాయి ఉండేది. ఆమె పేరు ఎస్తేరు. సాధారణ జీవితం గడుపుతున్న ఆ అమ్మాయిని దేవుడు అసాధారణ స్థానానికి తీసుకెళ్లాడు. ఆమెనే రాణి ఎస్తేరు కాని ఆ రాజ్యంలో ఒక దుష్టుడు ఉండేవాడు. అతని పేరు హామాను. అతడు యూదులందరినీ నశింపచేయాలని భయంకరమైన కుట్ర చేశాడు. ఈ విషయం తెలిసినప్పుడు ఎస్తేరు గుండె భయంతో నిండిపోయింది. ఎందుకంటే రాజు పిలవకుండా ఎదురుగా వెళ్లడం మరణశిక్షతో సమానం. కాని ఆమె తన దేవునిపై నమ్మకం పెట్టుకుంది. ఆమె ఉపవాసం చేసి కన్నీళ్లతో ప్రార్థించింది. ప్రభూ, నీ ప్రజలను కాపాడటానికి నాకు ధైర్యమివ్వు. ఆ క్షణం నుంచి ఎస్తేరు భయాన్ని జయించి ధైర్యంగా ముందుకు అడుగులు వేసింది. ఆమె రాజు ఎదుట నిలబడి సత్యాన్ని వెల్లడించింది. రాజు ఆమె మాటలను విని హామాను కుట్రను బయటపెట్టాడు. చివరికి దుష్టుడు శిక్ష పొందాడు. నిర్దోషులు రక్షింపబడ్డారు. వేలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.